వీక్షకులందరికీ నమస్కారం. అమరావతి రాజధానికి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ వచ్చింది. అమరావతి రాజధానిలో బిట్స్ క్యాంపస్కి సిఆర్డీఏ రాష్ట్ర ప్రభుత్వం 50 ఎకరాల భూమి కేటాయించింది. ఇది కేవలం అమరావతిలోనే కాదు, దేశంలోనే మొదటి ఏఐ క్యాంపస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన మొదటి క్యాంపస్ అమరావతిలో రాబోతా ఉంది. బిట్స్ పిలానీతో ఇప్పటికే ఎంఓయూ అయిపోయింది. వారు డిజైన్స్ కూడా సిద్ధం చేసుకున్నారు. అమరావతి రాజధానిలో ప్రతిష్టాత్మకంగా ఈ బిర్లా ఇన్స్టిట్యూట్ బిట్స్ పిలానీ రాబోతా ఉంది. ఆ డిజైన్స్ కూడా అద్భుతమైన డిజైన్స్ వాళ్ళు రూపొందించారు. మంత్రి నారా లోకేష్ డిజైన్స్ చూసి చాలా ఆనందం వ్యక్తం చేశారు. వెంటనే పనులు ప్రారంభించాలని ఆదేశించారు. చాలా కీలకమైన ప్రాంతంలో 50 ఎకరాల భూమి బిట్స్ పిలానీకి ఇచ్చారు. ఆ మార్గం గుండా వెళ్తున్న వారు కూడా బిట్స్ పిలాని చూసి గర్వపడే విధంగా డిజైన్స్ రూపొందించారు. మొదటి ఏడాది బ్యాచ్ మరో 6 నెలల్లో ప్రారంభంగా పోతా ఉంది. 4 సంవత్సరాల్లో అక్కడ 1200 కోట్ల రూపాయలతో బిట్స్ పిలాని దేశంలోనే అగ్రగామి యూనివర్సిటీల్లో ఒక యూనివర్సిటీగా అక్కడ ప్రారంభం కాబోతా ఉంది. ఇక మరో అప్డేట్ కూడా అమరావతి రాజధానిలో స్టీల్ బ్రిడ్జ్, సీడ్ యాక్సెస్ రోడ్ని కనెక్ట్ చేసే స్టీల్ బ్రిడ్జ్ బకింగ్హామ్ కెనాల్ మీద మార్చి చివరి నాటికి హ్యాండ్ ఓవర్ చేసేందుకు కాంట్రాక్టర్ అంగీకారం తెలిపారు. సరే, ఇంకో 10 రోజులు లేట్ అయినా కూడా ఏప్రిల్ 10వ తేదీ బ్రిడ్జ్ ఓపెన్ కాబోతుంది. ఇక ఎవరైతే రైతులు ఇప్పటికీ అమరావతి రాజధాని 29 గ్రామాల్లో భూమి ఇవ్వకుండా కోర్టులో కేసులు వేశారో వాళ్ళందరికీ మంత్రి నారాయణ చివరి అవకాశం కల్పించారు. చాలా పనులు చేశాము, కానీ కొన్ని కీలక ప్రాంతాల్లో కొన్ని స్ట్రెచెస్ అరెకరము ఎకరా ఈ ట్రంక్ రోడ్లో, సీడ్ యాక్సెస్ రోడ్లో కొన్ని ప్రాంతాల్లో రైతులు భూమి ఇవ్వకపోవడం వల్ల అక్కడ పనులు ఆగిపోయాయి. 1000 కోట్ల రూపాయల పనులు చేసి అక్కడికి వచ్చేసరికి మెలికలు తిరుగుతుంది రోడ్డు. ఇప్పటికైనా రైతులు స్వయంగా ప్రభుత్వానికి భూమి ఇస్తే వారికి ఎక్కువ ప్రయోజనం, లేదంటే ఏప్రిల్ 9వ తేదీ వరకు చూసి భూ సేకరణకు వెళ్తాము. ఇక దాని ప్రకారం రైతులకు ప్రయోజనాలు 2013 భూ పరిహార చట్టం కింద లభిస్తాయి. ఆ తర్వాత మేము చేయగలిగింది ఏమి ఉండదని ఆయన స్పష్టంగా చెప్పారు. రైతులు ఎప్పటికైనా ఆలోచన చేసుకోండి. ఏదైతే ప్రభుత్వం కీలక ప్రాజెక్టు మధ్యలో భూమి ఎవరిదైతే ఉందో అంతవరకైనా ప్రభుత్వానికి అప్పగించండి. రాబోయే రోజుల్లో ప్రభుత్వం కనుక భూసేకరణ చట్టాన్ని ప్రయోగిస్తే 2013 చట్టం ప్రకారం 200, 250%, 300%, అంటే అక్కడ రిజిస్ట్రేషన్ వాల్యూ 40 లక్షలు ఉంటే 1,20,00,000 దాకా పరిహారం వచ్చే అవకాశం ఉంది. దీనికన్నా ల్యాండ్ పూలింగ్లో భూమి ఇస్తే ఎక్కువ ప్రయోజనం రైతుకు కలిగే అవకాశం ఉంది. అమరావతి రాజధానిలో మరో బిగ్ అప్డేట్ రాబోతా ఉంది. ఫేజ్ 3కి సంబంధించి ప్రభుత్వం ఒక ప్రకటన చేయబోతా ఉంది. దాంట్లో ఎలాంటి వివరాలు ఉండబోతా ఉన్నాయి అనే దాంతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.